నేడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 54వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ సమాజంలో నెలకొన్న అసమానతలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిత్వం ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ అని ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ కాలేజీలు ప్రారంభమై 19 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం బాధ్యతారాహిత్యమంటూ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన ట్వీట్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రజారంజక పాలన అంటూ ప్రచారం చేసుకుంటున్న ఈ ప్రభుత్వానికి ఇదే నిదర్శనమని హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఆధునిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మార్చుతూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేస్తూ టాటా టెక్నాలజీస్ లిమిటెడ్తో ఒప్పందం చేసుకుంది. సిటీ బస్సులో ఫుట్బోర్డ్ ప్రయాణం చేస్తూ చాలా మంది అవస్థలు పడుతున్నారు. దీంతో ప్రమాదాలు అధికమవుతున్నాయన్న ఉద్దేశంతో ఆర్టీసీ అధికారుల ఆదేశాల మేరకు సికింద్రాబాద్ రీజన్లో ఫుట్బోర్డ్ ప్రయాణంపై రోజుకు ఒక రూట్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గతంలో శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. అప్పట్లో ఈ విషయం పెద్ద సంచలనమే రేపింది. అయితే శ్రీజ ఆ తర్వాత శిరీష్ భరద్వాజ్ కి విడాకులు ఇచ్చేసింది. అయితే గత కొంతకాలంగా లంగ్స్ క్యాన్సర్ తో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న శిరీష్ భరద్వాజ్ ఇవాళ ఉదయం హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూనే మృతి చెందారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత కేంద్రంలో మళ్లీ చక్రం తిప్పే స్థాయికి చేరింది టీడీపీ పార్టీ. అంతేకాదు కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ తర్వాత 16 ఎంపీ సీట్లతో రెండవ అతిపెద్ద పార్టీగా ఉంది. ఇప్పటికే నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవుల్ని తీసుకుంది తెలుగుదేశం. మరోవైపు లోక్సభలో సభను నడిపించే స్పీకర్ పదవిని తెలుగుదేశం ఆశించినా బీజేపీ పెద్దలు నచ్చజెప్పడంతో డిప్యూటీ స్పీకర్ పదవిని తీసుకోవడానికి అంగీకరించినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఛాంబర్లో అడుగుపెట్టి బాధ్యతలు చేపట్టారు. రిషికొండపై నిర్మించిన భవనాలపై తీవ్ర వివాదం రేగుతోంది. కూటమి, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న తమ ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్ప అంటూ ప్రశ్నించారు. వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టిన వాళ్లకి అత్యంత నాణ్యతతో రిషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోవడం సమంజసమేనా అంటూ ట్వీట్ చేశారు. పూణేలోని పోర్షే కేసు మరవక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ బీడ మస్తానరావు కూతురు మాధురి తన BMW కారును ఫుట్పాత్పై నిద్రిస్తున్న వ్యక్తి మీద నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ కేసులో ఆ మహిళకు బెయిల్ వచ్చింది. ఆమెతో పాటు కారులో మరో మహిళా స్నేహితురాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో పర్యటించారు. ఇక్కడ కాశీ విశ్వనాథ్ని దర్శనం చేసుకుని గంగాహారతిలో పాల్గొన్నారు. కాశీలో రోజంతా కార్యక్రమాల అనంతరం ప్రధాని మోదీ అకస్మాత్తుగా వారణాసి స్టేడియాన్ని తనిఖీ చేశారు. స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులపై సమీక్షించారు. ఈ సమయంలో ఆయన వెంట సీఎం యోగి కూడా ఉన్నారు. ఒడిషా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ 2 చోట్ల పోటీ చేయగా ఒక చోట గెలిచి ఓ చోట ఓడిపోయారు. కాగా నిన్న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన ఆయన తోటి సభ్యులను పలకరించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ లేచి తనను తాను పరిచయం చేసుకోగా నవీన్ పట్నాయక్ వెంటనే మీరేనా నన్ను ఓడించింది అని నవ్వుకుంటూ అభినందనలు తెలిపారు. బీహార్లో నిర్మాణం పూర్తయి ప్రారంభించాల్సిన బ్రిడ్జ్ కూలింది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. ఆ ఘటనపై కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఆ బ్రిడ్జిని కేంద్ర ఉపరితల రవాణా శాఖ నిర్మించలేదని, బీహార్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బ్రిడ్జి నిర్మాణం జరిగిందని, ఆ బ్రిడ్జి కూలిన ఘటనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు అని గడ్కరీ సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. సౌదీ అరేబియాలో హజ్ యాత్ర విషాదాన్ని మిగిల్చింది. ఈసారి దాదాపు 18 లక్షల మంది యాత్రికులు హజ్ యాత్రకు వెళ్లగా వివిధ దేశాలకు చెందిన దాదాపు 550 మంది యాత్రికులు చనిపోయారు. వీరిలో అత్యధికంగా 323 మంది ఈజిప్టు దేశస్థులు కావడం గమనార్హం. హజ్ యాత్రకు కేంద్రమైన మక్కా నగరంలో టెంపరేచర్స్ ఈసారి 51 డిగ్రీలు దాటాయి. దీంతో వడదెబ్బకు గురై వీరిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. చైనా యువత వింత వింతగా ప్రవర్తిస్తోంది. ఎక్కడ చూసినా పక్షుల తరహాలో బీయింగ్ అ బర్డ్ దుస్తులు ధరిస్తున్నారు. వాటిలాగే శబ్దాలు చేస్తున్నారు. చైనాలో 9-9-6 పని విధానాన్ని ప్రవేశపెట్టడంతో ఉద్యోగులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. వారానికి 6 రోజులు పని దినాలు. అయితే ఈ వర్క్ కల్చర్ ని ఉద్యోగులు, యువత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పని విధానం లేదంటే గంటల కొద్దీ నిర్వహిస్తున్న స్టడీ అవర్స్ నుంచి తమకు విముక్తి కలిగించాలని, పక్షుల్లా తమకు స్వేచ్ఛ కావాలనే ఉద్దేశంతో ఇలా ప్రవర్తిస్తున్నట్లు చెబుతున్నారు. T20 ప్రపంచ కప్ 2వ రౌండ్ మ్యాచ్లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్లో అమెరికా, దక్షిణాఫ్రికా జట్లు తలపడగా రెండో మ్యాచ్లో ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. T20 ప్రపంచ కప్లో న్యూజిలాండ్ జట్టు ఘోర పరాభవం చవిచూడడంతో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ప్రపంచ కప్ ఓటమికి బాధ్యత వహిస్తూ విలియమ్సన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.